హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో షార్ట్ టాప్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ అండి, ఇది వచ్చేసి ఓపెన్ సైడు. ఇప్పుడు లెంత్ ఎంత ఉందో చూద్దాము. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి, చూడండి చూపిస్తున్నాను. విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. దాన్ని 2 ఫోల్డ్ మీద 5.5 తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ చూద్దాం. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఇప్పుడు టెస్ట్ లూజ్ చూద్దాం. టెస్ట్ లూజు 16 ఇంచెస్ డబుల్ ఫోల్డ్ మీద 8 వచ్చిందండి. చూడండి, ఇదిగోండి 8 ఇంచెస్. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. 1.5 ఖర్చు కోసం ఇంకో మార్కింగ్ చేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఓకే, స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాం. ఆర్మ్ డౌన్ కలి కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా డ్రా చేయండి. ఇప్పుడు నడుము కొలత చూద్దామండి. నడుము కొలత 13 ఇంచెస్ అండి. డబుల్ ఫోల్డ్ మీద 7.5 ఇంచెస్. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇంకో 1.5 ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుందాం. మళ్ళీ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు ఒక 1/2 ఇంచు నడుము కొలత కాడ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆర్మ్ డౌన్ సంక రౌండ్ తీసేసుకుందామండి. ఇటు స్ట్రైట్ రౌండ్గా తీసుకుందాం. నెక్ రౌండ్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టానండి. మెడ రౌండ్కి వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. మళ్ళా ఈ నెక్ విత్ 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ మార్కింగ్ చేసుకుందామండి. ఓకే, మళ్ళీ 3 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఓకే ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అండి 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 4 ఇంచెస్, బ్యాక్ పార్ట్కి వచ్చేసి 5 ఇంచెస్ అండి. ఇది ఇప్పుడు నేను 1 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని బ్యాక్ పార్ట్కి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్ తీసుకుందామండి. ఇలా చక్కగా నెక్ రౌండ్ తీసేసుకోండి. ఇదిగో నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సెకండ్ లైన్ కూడా ఈ విధంగా డ్రా చేయండి. ఓకే, ఇది ఆర్మ్ డౌన్ లోతు అండి, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నేను తీస్తుంది ఆర్మ్ డౌన్ కరువు అండి, కరువు లోతు తీస్తున్నాను. కొంచెం లైట్గా కొద్దిగా ఇట్లా డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా కట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకుందాం. నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కట్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు స్ట్రైట్గా ఇది కూడా కట్ చేసేసుకుందాం. ఓకే, క్రాస్ అనేది లేకుండా చక్కగా నీట్గా ఈ విధంగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ డాట్స్ పెట్టుకుందాం టెస్ట్ లూజ్ కాడ. ఓకే, ఇలా చక్కగా చదురుకోండి క్లాత్ని. ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకోండి.
ఇప్పుడు ఈ నెక్ రౌండ్ చూసారు, దీన్ని కట్ చేసేసుకుందాం. ముందు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకుందాం. ఓకే, ఇది నేను చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. ఇది ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్లో తీసుకున్నాం కదండి, ఇది కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు అయిపోయిందండి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు రెడీ అయిపోయినాయండి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఇది నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసేసుకోండి. చూడండి, నేను ఎలా కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను కట్ చేసేది బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ రెండు వచ్చినాయండి. నేను మీకు చూపిస్తాను మళ్ళీ. ఒకేసారి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కట్ చేస్తున్నాను. ఇవి మీకు ఓపెన్ చేసి చూపిస్తానులేండి మళ్ళీను. ఓకే, ఈ విధంగా పీసులు అనేవి లేకుండా చక్కగా కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వచ్చేసినాయండి. నేను చూపిస్తున్నా చూడండి, ఇది ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండి. ఓకే, ఇది ఈ విధంగా ఒకటి ముందు ఒకటి తీసేసేయండి. దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇది బ్యాక్ పార్ట్ అండి. ఓకే, ఈ విధంగా మడిచేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. దాని మీద కూడా లైనింగ్ క్లాత్ వేసేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, ఈ విధంగా ఫోల్డింగ్ చేసి నీట్గా పక్కన పెట్టేసుకుందాం. ఇది బాటమ్ పార్ట్ అండి, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ వచ్చేసి కొలుస్తున్నాను చూడండి. విడ్త్ వచ్చేసి 33 ఇంచెస్ అండి, లెంత్ వచ్చేసి 20 ఇంచెస్. ఓకే, చూస్తున్నారుగా చూడండి. ఇప్పుడు లైనింగ్ కొలత అయిపోయిందండి, మడిచి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మెయిన్ క్లాత్ చూద్దాము. ఇది వెడల్పు వచ్చేసి 42 ఇంచెస్ అండి, పొడుగు వచ్చేసి 21 ఇంచెస్. ఓకే, ఇది ఇంకా బాటమ్ పార్ట్కి కొలత మనం తీసేసుకున్నామండి. ఇవన్నీ నేను మీకు స్టిచ్చింగ్లో చూపిస్తానండి, ఏది ఎలా అనేది. కొలతల వాటికే ఈ కటింగ్లో చూపిస్తున్నాను. ఓకే, బాటమ్ పార్ట్ వాటికి అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. పొడుగు వచ్చేసి హ్యాండ్ పొడుగు 5 ఇంచెస్. ఇదేమో లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉందండి. మనకి చేయి లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్. ఖర్చు కోసం 1.5 తీసుకుందాము. ఓకే, హ్యాండ్స్ పొడుగు వచ్చేసి 5 ఇంచెస్లు కదండి. ఇప్పుడు దాన్ని సగానికి చేసి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు చంక లూజ్ కొలుచుకుందాం. చంక లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా చేయి లూజ్ వచ్చేసి 4.5 ఇంచెస్, చంక లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా హ్యాండిల్ కరువుని డ్రా చేసుకుందాం. చూడండి, ఈ విధంగా కనిపించట్లేదు కదండి, నేను చిన్నగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు నేను డ్రా చేసిన విధంగా ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇది షార్ట్ హ్యాండ్స్ అంటారండి, చిన్న సైజు హ్యాండ్స్ని కాబట్టి షార్ట్ హ్యాండ్స్ అంటారు. ఓకే, ఇక్కడ సమానంగా చూసుకొని ఈ విధంగా ఇదిగో చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సమానంగా చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ ఉండే కదండి, వీటిని సైడ్ని కట్ చేసేసుకోండి. ఓకే, మనకి 6.5 ఇంచెస్కే వచ్చింది కదండి. ఖర్చు కోసం మనకి క్లాత్ లేదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్
జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదండి, ఈ కట్ చేసిన క్లాత్ ఉంది కదండి, ఈ విధంగా జాయింట్ చేసేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇది మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనకి షార్ట్ టాపు ఎలా కట్ చేసుకోవాలో రెడీ అయిందండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టుకి మర్చిపోకండి. ఓకే, చూడండి ఇదిగో. ఓకే, థ్యాంక్ యూ అండి.